అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లంగర్ హౌస్ బాబు ఘాట్లో ఉన్న మీసాల రామయ్య దేవాలయానికి వచ్చాము. నిజంగా చూస్తే చాలా విశిష్టమైన దేవాలయం. ఈరోజు తొలి ఏకాదశి. ఈరోజు ఎంతోమంది భక్తులు ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా, ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం టెంపుల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఆ, చాలా విశిష్టమైన టెంపుల్స్లో ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడ ఉన్నారు. దాంతో పాటుగా లక్ష్మీ నరసింహ స్వామికి ఇక్కడ అభిషేకం జరగబోతోంది. దాంతో పాటుగా ఇక్కడ నాగదేవత ఆ, చెట్టు కూడా ఉందన్నమాట. లోపలికి వెళ్ళి అసలు ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం రండి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పుణ్య దినాన పీఠాధిపతి శ్రీ 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 మహంత్ రాహుల్ దాస్ బాబాజీ ఆధ్వర్యంలో లంగర్ హౌస్ లోని బాపుఘాట్లో ఉన్న శ్రీ 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 మీసాల రామయ్య ఆలయం భక్తజన సందోహంతో కలకలలాడింది. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం వేద మంత్రాల నినాదాలతో మారుమోగగా భక్తుల గోవిందనామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయం భక్తిరసమయంగా మారింది. పేరు విజయ. 25 ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నాను. పెద్ద బాబా బల్వీర్ దాస్ బాబా దగ్గర నుంచి నేను ఇక్కడ వస్తున్నాను. బాబా గారు చాలా ప్రేమతో మమ్మల్ని అందరిని ఆదరించేవాళ్ళు. తర్వాత ఈ చిన్న బాబా రాహుల్ దాస్ బాబా గారు కూడా చాలా విపరీతంగా అందరిని ఆదరించి గుడి కూడా విపరీతమైన అభివృద్ధి చేసిండు. తర్వాత రోజు నిత్య పూజలు, హవనాలు, భజనలు, శనివారం భజన, ఇవన్నీ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ఈ ఏకాదశి రోజు ఇక్కడ రావడం అంటే చాలా పుణ్యం చేసుకుంటేనే వస్తామని అనుకుంటున్నాము. ఇక్కడ గురువు దర్శనము, భగవంతుని దర్శనం, ఇద్దరిది దర్శనం అవుతుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు బాబు ఘాట్ లంగర్ హౌస్లో ఉన్న మేసల రామయ్య టెంపుల్లో చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటంటే ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఇక్కడికి వచ్చారు మీరు? ఈరోజు పండుగ రోజు, తొలి ఏకాదశి రోజు మీకు ఎలా అనిపించింది? ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా లంగరోలో ఉన్న బాబుగాడి దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా ప్రశాంతత, ఏ కోరిక కోరుకున్నా కానీ అది ఫలిస్తుంది. పాత పురాతన దేవాలయము, ఎన్నో ఏండ్ల కింది, వందల సంవత్సరాల ఏండ్ల కింది దేవాలయము, చాలా మంచిది. భక్తులు కూడా చాలా ఉదయం నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు, పూజలు సమర్పించుకొని వెళ్తున్నారు. చాలా సంతోషం ఉన్నది. మీరు అనుకున్న పనులు కూడా శుభం కలుగుతుంది. ఓకే, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? అంటే స్వామివారి గురించి చాలామంది చెప్తారు, ఇక్కడ ఏదైనా కోరికలు ఉంటే తీరుతాయి, అప్పులు బాధలు ఉన్నా కానీ తొలగిపోతాయి, ఇలాగ చాలా చెప్తున్నారు. నాగమల్లి పుష్పం ఉంది, ఇలాగ చెప్తున్నారు. అంటే మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మీకు మంచి జరిగిందంటే ఏం చెప్తారు? 1 సంవత్సరం నుంచి వస్తున్నాము. మేము ఏదనుకుంటే అది అవుతుంది. అందరు మీరు కూడా ఏదనుకున్నా అది కోరుకుంటే నెరవేరుస్తుంది ఈ టెంపుల్లో. ఓకే, ఇంకొక మేడం కూడా ఉన్నారు మనతో పాటు. ఇక్కడ అడిగి మాట్లాడదాము, ఏంటి ఎలా ఉందని తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది మీరు ఇక్కడికి వచ్చారు టెంపుల్? బాగుందండి. టెంపుల్ గురించి చాలా బాగా అనిపిస్తుంది. భక్తులు చాలా వస్తుండ్రు, అంత ఆనందం, మంచిగా జరుగుతుంది. కోరుకున్న కోరికలన్నీ. లంగర్ హౌస్ బాపు ఘాట్లో ఉన్న మీసాల రామయ్య దేవాలయంలో లోపల ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామికి అభిషేకం జరుగుతోంది. ఇక్కడ ఎవరైతే రాహుల్ దాస్ మహారాజ్జీ ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో అభిషేకం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష అభిషేకాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో పంచామృతాభిషేకం చేసి అనంతరం పవిత్ర తీర్థజలాలతో మహాభిషేకం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ అభిషేకాన్ని దర్శించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అభిషేకానంతరం స్వామివారికి సుగంధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి విశేష అర్చనలు, సహస్రనామార్చన, హారతులతో పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. యత్కించిదభేదోక్తు దక్షిణామేవ స్వీకృత్య అత్రోపవిష్టానాం ఏతేషాం భగవద్భాగవతాచార్యాణాం సన్నిధౌ విజ్ఞాపనం మయా క్రియతే క్రియమానం విజ్ఞాపనం అవధానేన శ్రూయతాం. అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య పూజ్య శ్రీ మహామహంత బల్బీర్ దాస్ బాబాజీ పరిపూర్ణ మంగళాశాసన పూర్వకం దేవశేనేకాదశి పర్వదిన ప్రయుక్తానాం అస్మిన్ దివ్య పంచామృతాభిషేక మహోత్సవారాధనాఖ్యే కర్మణి అస్య కర్మణః సంపదాం ఆచార్యః ఆచమ్య ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. అచ్యుతానంత గోవిందాయ నమః. పునః హస్తం ప్రక్షాళ్య ఆచమ్య ఓం అచ్యుతాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః. భూతాని పిశాచ ప్రేతగుహ్యగాః సర్వేషాం విరోధేన విష్ణోః కర్మ సమారభేత్. పవిత్రపాణిః ప్రాణానాయమ్య శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయ శ్రీరంగస్యోత్ర దిక్ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే శోభనస్థలే శ్రీ ముచుకుందా నదీ పరివాహ క్షేత్రే భారద్వాజ గోత్రోద్భవస్య రమేష్ నామధేయస్య శ్వేతానామ్నీం ఇదితానామ్నీం భిక్షమారణ్ నామధేయస్య సురేష్ నామధేయస్య సంగీతానామ్నీం ఇగ్నితానామ్నీం భిక్షమార్యన్ నామధేయస్య ఈదమ్మానామ్నీం స్పరివారాణాం పూర్వకం సమస్త సన్మంగళ అవాప్తి అర్థంచ ఏవం నిరంతర శ్రీమన్నారాయణ చరణయుగళ సేవా కైంకర్య ప్రాప్త్యర్థం ఏవం నిరంతర గురుభక్తి. ఓం మాయినేతే పరాయిణే దూర్వారోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. ఓం శ్రీమతే నమః, ఓం శయనేశాయ నమః. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు. ఐశాన్యాం భైర్దేశే రిష్ణేశనమస్తు, ఆగ్నేయామత్పాపం ప్రతిదమస్తు. సర్వసంపదస్తు, సర్వశోభనమస్తు. ఓం శతధారగుం సహస్రధారమ పరిమితధారమచ్చిత్రమనంతమక్షయ్యం పరం పవిత్రం భగవాన్. యజమానస్య మనసోత్సాహ ఆచార్యస్య మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమః సంప్రదదేన మమ. సోమస్మస్త్యావరుణः సమీచ్యా జాతవేదా మూర్జయంత్యా పునాతు. స్తవరగోష్ఠం ఓం యం నిశోషయామి, ఓం నం నిర్దాహయామి, ఓం నం నిర్ప్లావయామి. ఓం శ్రీం సరభ్యై నమః. సురభిముద్రయామృతే కరోమి తత్ర యోగపీఠం ప్రకల్ప్య. ఓం రోం గుణకాలాగ్నేన్ మహోం మహామనంతాయన్ మహోం దం ధరణ్యేన్ మహా ఓం దం ధర్మాయన్ మహా ఓం జ్ఞానాయన్ మహోం వైరాగ్యాయన్ మహా జ్ఞానాయన్ మహోం వైరాగ్యాయన్ మహోం అనైశ్వర్యాయన్ మహోం సదాశివాయన్ మహా ఓం ఋగ్వేదాయన్ మహోం యజుర్వేదాయన్ మహోం సంసామవేదాయన్ మహోం ధర్మవేదాయన్ మహోం భౌతికాహంకారాయన్ మహా ఓం ఊర్ధానం దేవోరదిం పృథివ్యా వైశ్వానరమృతాయ గాతమగ్నిం. మీరే పెళ్ళైనోళ్ళు గృహస్థులు అయితే మీకు ముని మనవడు పుట్టాడు అనుకోండి, మీరు వానప్రస్థులు అవుతారు. మీరు అవునన్నా కాదన్నా మీరు వానప్రస్థులు అవుతారు. మీకు అప్గ్రేడ్ అవుతుంది మీ పోస్టు. కొడుకున్నంత వరకే మీకు గృహస్థుడు. ఆ తర్వాత మనవడు పుడితే ఏమవుతుంది? పూర్వకాలంలో ముని మనవడు, ఇప్పుడు మనవడు పుడితే మీరు వానప్రస్థులు అవుతారు. మీ చేతికి ఇచ్చినటువంటి పుష్పాలని చక్కగా నమస్కారం చేసుకొని అంతా కూడా చెప్పండి. నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయ ఉపశమనాయ భవ ఔషధాయ హరయే గురవే. హరికి గురువుకి ఇద్దరికి నమస్కారం చేసుకుంటున్నాం. చక్కగా నమస్కారం చేసుకొని దీనివల్ల మనకి ఏం కలగాలి?
తాపత్రయములు తొలగాలి. టీకృతం మయా దేవ ఇదం స్నానాసనం త్వయి పాదోస్య విశ్వభూతాని త్రిపాదూర్ధ్వముదైత్ పురుషః తతో విశ్వం వ్యక్రామత్ స జాతో అత్యరిష్యత యత్పురుషేణ హవిషా ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః అజాయత తస్మాదశ్వా అజాయంత ఏకమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఆకాశః సంధిః వాయుః సంధానం ఇత్యధిలోకం. గోవింద గో లక్ష్మీ నారసింహ భగవానికి గోవింద. దాంట్లో పట్టు ఇత్యధి విద్యం దాంట్లో అథాధిప్రజం మాతా పూర్వరూపం ఉత్తరాహనురుత్తర రూపం వాక్సంధిః పూర్వరూపం ఉత్తరాహనురుత్తర రూపం వాక్సంధిః. ఏవమేతా మహాసగుంహితా వ్యాఖ్యాతా వేదా సంధీయతే ప్రజయా పశుభిః. శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోऽसि మేధయా పిహితః. श्रुतं मे गोपाय आवहन्ति वितन्वाना कुर्वाणा चिरमात्मनः वासागुंसि मम गावश्च आमायन्तु दमायन्तु ब्रह्मचारिणः स्वाहा क्षमायन्तु ब्रह्मचारिणः स्वाहा यशोजने सा निस्वा यथा मासाहर्जरम् एवं मां ब्रह्मचारिणः धातरायन्तु सर्वतः स्वाहा तासामुहस्मैतां चतुर्थीं माहाचमस्य प्रवेदयते मह इति तद्ब्रह्मा स आत्मा अंगान्यन्या देवताः भूरिति वा अग्निः भुव इति वायुः तावा एताश्चतस्रश्चतुर्थाः चतस्रश्चतस्रो व्याहृतयः तायो वेद स वेद ब्रह्मा सर्वेस्मै देवा बलिमावहन्ति गोविन्द तेन्द्रयोनिः यत्रासौ केशां तो विवर्तते पाङ्क्तेनैव पाङ्क्तग्गस्पृणोतीति ओमिति ब्रह्मा ओमितीदगुं सर्वम् ओमि धियाय प्रवचने च सत्यं च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च धियाय प्रवचने च मानुषं च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च पौरुसृष्टिः स्वाध्याय प्रवचने ये वेति नाको मोद्गल् ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि द्रविणगुं सवर्चसं वेदमनोच्याचार्योऽन्ते वासिनमनुषास्ते धर्मं चराम् आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्तुं मा व्यवच्छेत्सि सत्यान्न प्रमदितव्यम्
శ్రియా దేయం హ్రియా దేయం ధియా దేయం సంవిదా దేయం ఏతత్ర బ్రాహ్మణాః సమ్మరుషిణః యుక్తాః అలోక్షధర్మకామాः స్యుః ఆవేత్ తద్వక్తారమావేత్ ఆవేన్మాం ఆవేద్వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం. జేతు విజయీ భవ అరుణపాణ శంఖధార చక్రధార సహస్రధార భట్టన మంగళవాద్యం. గోవింద గోత్రాజా రామచంద్ర మహారాజ్ కి, సీతా సమేత రాజా రామచంద్ర భగవాన్ కి. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాం వ్యక్రామత. గోవింద 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 గోవింద. సజాతో అత్యరిష్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా యజ్ఞం తన్మానా అవధనన్ పురుషం పశుం యజ్ఞం పరిషి ప్రౌన్నారసిగుం ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి ర్యాయ పరవస్తో మోదిరాష్ట్ర ఉత్తమమహర్భానికి. యోగనారసింహస్వామి భగవానికి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద పట్టికాసులవాడ గోవింద అలివేలు మంగా సమేత గోవింద పద్మావతి ప్రియ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద సితపారిజాత గోవింద గోవింద. కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ స్వామిన్ శ్రీ హనుమద్ లక్ష్మణ జానకీ సమేత వీర వెంకట విజయ రాఘవ స్వామిన కృపయా శ్రీ యోగనారసింహ స్వామిన కృపయా శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిన కృపయా శ్రీ 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 పూజ్య శ్రీ మహామహంత బల్బీర్ దాస్ బాబాజీ పరిపూర్ణ మంగళాశాసన పూర్వకం శ్రీ 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 పూజ్య శ్రీ రాహుల్ దాస్ బాబాజీ శ్రీచరణ పరిపూర్ణ ప్రత్యక్ష పర్యవేక్షణేన పరిపూర్ణ మంగళాశాసన పూర్వకమనుష్ఠీయమాన అస్మిన్ దేవశేనేకాశీమనోదిన ప్రయుక్తానాత్ అనుష్ఠీయమాన. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ 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 మీసాల రామయ్య ఆలయంలో నిర్వహించిన ఈ మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సవాన్ని అందించడమే కాకుండా సనాతన ధర్మంలోని గొప్ప ఆచారాలు సాంప్రదాయాలను మరోసారి గుర్తు చేసింది. లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం సర్వలోకాలకు శాంతి సౌభాగ్యం ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరియు బెస్ట్ టీవీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రమేష్ సంపంగి గారు పాల్గొనడం విశేషం. ఈరోజు మీసాల రామయ్య దేవాలయంలో నరసింహస్వామికి అభిషేకం జరిగింది. దీంట్లో ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో బాగా నిర్వహించిన పురోహితులు మనతో ఉన్నారు, గురూజీ మనతో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. నమస్కారం అండి. విశ్వనారాయణ. ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా చేశారు. నిజంగా చూస్తే ఈ దీక్ష గురించి మీరేం చెప్తారు? శ్రీ వీర వెంకట విజయరాఘవ పరబ్రహ్మణే నమః.
ఈ క్షేత్రం రాముడి పేరు వచ్చేసి ఖర్జాముక్తురామ్. అపర భక్తాగ్రేసులైనటువంటి భక్త రామదాసు గారిని నేనున్నాను అని సంరక్షించడానికి, జగత్తుకు తెలపడానికి రామచంద్ర స్వామి వారు వారిని విడుదల చేసే సమయంలో హనుమంతుల వారిపైన లక్ష్మణ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో మొట్టమొదట భాగ్యనగరంలో ఈ ప్రాంతంలో ఈ క్షేత్రంలో మనకి ముచ్చుకుందా నది పరివాహక ప్రాంతం ఈ క్షేత్రంలో అడుగు పెట్టారు. అది ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యం. అప్పటి నుంచి గత 400 సంవత్సరాల నుంచి కూడా పరంపరాగతంగా ఈ పీఠాన్ని చక్కగా రామక్షేత్ర పీఠంగా ఇది వర్ధిల్లుతూ విలసిల్లుతూ దీంట్లో సాధు పుంగవులు అనేక మంది బాబాజీ గారు ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తూ ఆ ఆరాధనలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు 16వ పీఠాధిపతులు పూజ్యశ్రీ మహామహంత్ రాహుల్ దాస్ బాబాజీ గారు వారి ఆధ్వర్యంలో ఈ కోవెల ఈ ప్రాంతము సుభిక్షంగా స్వామివారికి పంచకాలముల యందు ఆరాధనలు జరుగుతున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే 365 రోజులు ఉదయము సాయంత్రము రామనామాన్ని అవిచ్ఛిన్నగా హవనం చేస్తూ ఉంటారు. అది ఇంకా విశేషం. జపం మాత్రమే కాదు, హవనం చేస్తూ ఉంటాం. కేవలం రామనామమే. అదేవిధంగా రామచరితమానస్ 24 గంటలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి 4 గంటల చొప్పున స్వాములని నియమించి ఆ రామచరిత మానస్ని అంటే రామాయణాన్ని పూర్తిగా సంవత్సరం పొడవుతాయి 24 గంటలు హవనం ప్రొద్దున సాయంత్రం. కానీ రామచరిత మానస్ అనేది రామాయణం అనేది 24 గంటలు పారాయణం అవుతుంది. అది ఈ క్షేత్రం యొక్క విశేషము. పూజ్యశ్రీ రాహుల్ దాస్ బాబాజీ గారు దాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే దాంట్లో భాగంగా ఈ యతీశ్వరులు సాధు పుంగవులు వారు ప్రత్యేకించి ఈ రోజు మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు వారు చాతుర్మాసి వ్రతం అనేది ఆచరిస్తారు. అయితే సాధారణంగా యతీశ్వరులు అదేవిధంగా గృహస్థులు కూడా ఇది ఆచరించాలి వారి జీవితకాలంలో ఒకసారైనా. ప్రధానంగా సాధువులు యతీశ్వరులు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున దాని ఆరంభం. అయితే ఈరోజు తొలి ఏకాదశి మన తెలుగులో పిలుచుకుంటూ ఉంటాం. దాన్ని దేవశయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కూడా భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యోగ నిద్రకి ఉపక్రమిస్తారు. 4 మాసాల తర్వాత క్షీరాబ్ది ఉత్థాన ఏకాదశి నాడు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వారు పునః మేల్కొంటారు. ద్వాదశి నాడు తులసి దామోదర కళ్యాణం అనేది మనం జరిపించుకుంటూ ఉంటాం. అయితే ఈ సమయంలో ఏదైతే మనం పూజ కానీ అర్చన కానీ ధ్యానం కానీ తపస్సు కానీ నామం కానీ కీర్తన కానీ ఏది చేసినా అనంత రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. దాంట్లో భాగంగా ఈ పూట దాన్ని ఆరంభించుకున్నందుకు బాబాజీ గారి సమక్షంలో వారు తీసుకున్నటువంటి ఈ ఏదైతే వ్రతం ఉందో దాన్ని మనమందరం కూడా కలిసి వారితో పాల్గొని మనం కూడా ఆరంభించుకున్నాం. ఈ పూట నుంచి కూడా 4 మాసాలు భక్తులు ఎప్పుడు వీలైతే అప్పుడు స్వామివారి కోవెలకు వచ్చి స్వామివారికి అర్చనాదులు చేసుకొని బాబాజీ గారి వద్ద సేవ చేసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడ బాబాజీ గారు నిరంతరంగా ఆ రాముడి యొక్క తపస్సుగా చేస్తూ ఉంటారు. ఇది ఈ చాతుర్మాసం యొక్క విశేషము. అదేవిధంగా ఈ 4 మాసాలు పూర్తయిన వెంటనే కార్తీక దామోదరుడికి అదేవిధంగా తులసి అమ్మవారినిచ్చి కళ్యాణం చేస్తాం. అప్పుడు వ్రత సమాప్తి అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఇది వింటున్న వారు కూడా ఇక్కడికి వచ్చిన వారు అందరం కలిపి మనం వ్రతం తీసుకున్నట్టుగా భావన చేసుకుందాం. ప్రత్యేకించిన నియమాలు కాదు, సులభమైన నియమాలే. ఏంటి, ఎప్పుడు వీలైతే అప్పుడు వీలు చేసుకొనైనా ఒక్కొక్కప్పుడు ఏ రాఖీ పౌర్ణమికో లేదా గురు పౌర్ణమికి మనం ఎక్కడెక్కడో వెళ్తుంటాం, వేరే దగ్గరికి వెళ్తాం, వేరే మందిరాలకు వెళ్తాం. అది మన సంస్కృతి కాదు. మనం ఈ దేవాలయానికి వచ్చినట్లయితే మన వేద వాంగ్మయాన్ని నిరంతరంగా ప్రాజ్వల్యమానంగా ఎవరైతే కొనసాగిస్తున్నారో ఆ గురువులు ఇక్కడ ఉంటారు. కాబట్టి వారిని సేవించుకోవడం అనేది గురు పౌర్ణమికి యొక్క మూల ఉద్దేశం అవుతుంది. అదే సరైనది అవుతుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమికి కనీసం మనం అందరం కూడా ఈ ఆలయానికి వచ్చి వీలైనంత వరకు గురువులైనటువంటి రాహుల్ దాస్ బాబాజీ గారిని మనం అందరం కూడా సేవించుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ 4 మాసాల్లో వచ్చి రాముడి సేవలో పాల్గొందాం. ఏ రూపంలో అయితే ఆ రూపంలో స్వామివారికి కైంకర్యం ఈ వ్రతాన్ని మనం అందరం కలిసి ఆచరించుకుందాం. ఓం తత్సత్.
లంగర్ హౌస్లోని బాబు ఘాట్లో ఉన్న మీసాల రామయ్య టెంపుల్లో ఉన్నాము. రాహుల్ దాస్ బాబాజీ ఉన్నారు మనతో. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఎంతోమంది భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. ఇక్కడ కార్యక్రమాల గురించి రాహుల్ దాస్ బాబాజీ గారిని అడుగుదాము. నమస్కారం బాబాజీ. जय श्री रामचंद्र जी मठ संगम लंगर हाउस बापू घाट में आज देव सैनी एकादशी का मतलब ये है, आज के दिन भगवान 4 महीना के लिए देवलोक को जाते हैं, भगवान विश्राम के लिए जाते हैं। फिर कार्तिक मास में देव उठनी एकादशी को भगवान उस दिन जो है सो जगते हैं, तो उस दिन तुलसी कल्याण होते हैं यहाँ पे और रथ खींचा जाता है। बहुत भारी उस दिन भी प्रोग्राम होता है। आज से चतुर्मास दीक्षा स्टार्ट हो गया 4 महीना के लिए। वैसे तो साल में 365 डेज नरसिंह भगवान का डेली अभिषेक होते और होमम होते, लेकिन आज विशेष रूप से तुला एकादशी को हर एक वर्ष जो है विशेष रूप से नरसिंह भगवान को अभिषेक किया जाता है। बहुत सारे भक्त लोग आते हैं यहाँ नरसिंह भगवान को दर्शन करके, राम जी को दर्शन करके, बाकी तो पूरा मंदिर है यहाँ पे, दर्शन करके मेन बालाजी को आशीर्वाद यहाँ प्राप्त करके जाते हैं। तो बहुत वैभव के प्रकार से देवसैनी एकादशी यहाँ मनाए जाते हैं। ओके, आज एकादशी का स्पेशल क्या है? आज अभिषेक किया ना नरसिम्हा स्वामी को। देवसैनी एकादशी को स्पेशल क्या है, नरसिंह भगवान को, वैसे तो नरसिंह भगवान उग्र रूप हैं, हाँ, लेकिन नरसिंह भगवान को अभिषेक पूजा करके हमारे जितने भी भगत गण हैं उन लोग के ऊपर हमारे नरसिंह भगवान विशेष रूप से आशीर्वाद देते हैं। इसीलिए नरसिंह भगवान को आज के दिन विशेष रूप से अभिषेक पूजा अर्चना करके, ये हमारा आराध्य भी हैं, जैसे सबको एक एक रहते हैं, तो हमारा नरसिंह भगवान हमारे इष्ट हैं और हमारे गुरुदेव भगवान के भी नरसिंह भगवान इष्ट थे। तो इसी गुरु भगवान का कृपा से, गुरुदेव भगवान की कृपा से हमारे जो गुरु परंपरा है वो परंपरा हम फॉलोअप करते हुए आ रहे हैं। आप भक्त लोगों को क्या संदेश के? संदेश ये 4 महीना चतुर्मास में अच्छे नियम फॉलो करें, नियम से रहें, और जो भी भगवान का आज जो भी हमारे कार्तिक स्वामी मंदिर में बताए हैं वो उसके ऊपर चले तो बहुत अच्छा है उनके जीवन के लिए, ये है उद्देश्य। థ్యాంక్ యూ, నమస్కారం. అండి, ఈరోజు లంగర్ హౌస్ బాబు ఘాట్లో ఉన్న మీసాల రామయ్య టెంపుల్లో తొలి ఏకాదశి సందర్భంగా ఎంతోమంది భక్తులు ఇక్కడ భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క ఆశీస్సులు పొందారు. ఎందుకంటే ఈ యొక్క దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి తమ యొక్క దేవుడి యొక్క ఆశీస్సులు కూడా పొంది వెళ్ళారు. ఈరోజు చూసుకున్నట్టయితే ఇక్కడ నరసింహస్వామికి అభిషేకం జరిగింది. ఈ అభిషేకంలో చాలామంది భక్తులు పాల్గొని తమకు మంచి జరగాలని చెప్పి కోరుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. నిజంగా చూసుకున్నట్టయితే ప్రతి తొలి ఏకాదశికి, దాంతోపాటుగా శ్రీరామనవమి అవ్వచ్చు, ఇలాగా ప్రతి పండుగలకు కూడా ఇక్కడ ఈ బాబు ఘాట్లో లంగర్ హౌస్లో ఉన్నటువంటి ఈ మీసాల రామయ్య ఈ దేవాలయంలో కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతాయి. రాహుల్ దాస్ మహారాజ్జీ ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు అవ్వచ్చు, హోమాలు, దాంతోపాటు అభిషేకాలు కూడా చాలా గొప్పగా జరుగుతాయి. నిజంగా ఈరోజు చూసుకున్నట్టయితే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి దేవుని యొక్క ఆశీస్సులు పొంది వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజంగా చాలామంది అంటే ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే రాముడు ఎవరైతే ఉన్నారో రామలక్ష్మణులు మీసాలు పెట్టుకొని మారువేషంలో ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి అందుకే ఇక్కడ ఎవరికైనా అప్పుల బాధలు ఉంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రదక్షిణాలు చేసినట్లయితే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది కూడా ఉంది ఇక్కడ. దాంతోపాటుగా మల్లి చెట్టు ఉంది, దాంతోపాటు అహోబెల్వ వృక్షం కూడా ఇక్కడ ఉంది. చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా భక్తులకి మంచి జరిగే, వాళ్ళ యొక్క బాధలు తీర్చే స్వామివారు ఇక్కడ ఉండటం అనేది నిజంగా భక్తులు తండోపతండాలుగా ప్రతి పండగ కూడా ఇక్కడికి వచ్చిన సందర్భం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ తొలి ఏకాదశి రోజున ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆశీస్సులు పొంది వెళ్ళారు. కాబట్టి మీకు కూడా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే మీకు మంచి జరుగుతుంది.